మహబూబాబాద్ ఖమ్మం పార్లమెంటుకు సంబంధించి సమీక్ష పైన మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ, నిన్న కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్ష సమావేశం నిన్న తెలంగాణ భవన్లో పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో జరిగింది. ఈ నెల 12వ తేదీన కరీంనగర్ లో నిర్వహిస్తున్నటువంటి భారీ బహిరంగ సభ, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, ఇతర రాజకీయ అంశాలపైన మాట్లాడినటువంటి కేసీఆర్ ఈ రోజు మహబూబాద్ ఖమ్మం సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గాలపైన ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమీక్షకు పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా వస్తున్నారు. దానికన్నా ముందుగా ఈ రోజు కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టారు. కేటీఆర్ ప్రెస్ మీట్ ఆయనతో ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇతర అంశాలపైన అన్నిటి మీద కూడా ఈసారి మరోసారి కేసీఆర్ మాట్లాడనున్నారు. నిన్ననే కూడా రాజకీయ పరంగా కొన్ని కీలక అంశాలను మాట్లాడుతూ చూసాం. తర్వాత ఈ రోజు మహబూబాబాద్ ఖమ్మం సంబంధించి జరగనున్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు ఎవరు వస్తారు రారు అనే దాని మీద కొంతవరకు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి పువ్వాడ అజయ్ కుమార్, అదేవిధంగా ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావు, వీళ్ళిద్దరూ కొంతవరకు పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి అనేది ప్రచారం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఈ యొక్క సమీక్షకు వస్తారా రారా అనేది కొంచెం ఆ తర్వాత ఆసక్తి లేస్తుంది. ఒకవేళ కనుక ఈ రోజు కనుక వాళ్ళు సమావేశానికి రాకపోతే పార్టీ మారే అవకాశం దాదాపు ఉన్నట్టుగా అర్థం చేసుకోవచ్చని పార్టీ వర్గాలు బాగుంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు జరిగేటువంటి ఈ యొక్క సమీక్ష సమావేశం మహబూబాబాద్ ఖమ్మం అనేది చాలా కీలకమైనటువంటి ఈ రెండు సమావేశాలకి ఎవరెవరు నేతలు వస్తారు, ఎందులో వచ్చే అవకాశం ఉందనేది క్లారిటీ వస్తుంది. తద్వారా త్వరలో జరగనున్నటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి జరిగే సమావేశంలో ఈ యొక్క సమీక్ష జరుగుతుందని చెప్పుకోవచ్చు. కరెక్ట్. థ్యాంక్ యూ బ్రహ్మాజీ.